నువ్వు ఇక్కడే పడుండు, అదే నీకు తగిన శిక్ష. భైరవనాథ్, నువ్వు నన్ను వెళ్ళనివ్వు. నా కుటుంబం మొత్తం ఆపదలో ఉంది. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నువ్వింకా నీ కుటుంబం గురించి బాధపడుతున్నావా? అసలు నువ్వెలా ఈ లోకంలో ఉంటావు మూర్ఖురాలా? నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు భైరవనాథ్. నేను చెప్పేది విను. భైరవనాథ్, భైరవనాథ్, తలుపు తెరు, తలుపు తెరు. నన్ను వదిలిపెట్టు భైరవనాథ్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నాకు సహాయం చేయండి. అసలు ఇదంతా ఆ నాగిని వల్లే జరుగుతుంది. ఆ నాగిని నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నా కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. నేను చేసిన తప్పుకి నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను ఎప్పటికీ. నైనా, నైనా, నీ వల్ల నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. ఎంత పని చేసావు నైనా? ఎందుకు ఇలా చేసావు నైనా? నైనా, నీకు నైనా తెలుసా? ఎవరు? నీకు నైనా ఎలా తెలుసు? నువ్వెవరు? నీకు నైనా ఎవరో తెలుసా? నీకు కూడా ఈ పరిస్థితి నైనా వల్లే వచ్చిందా? భైరవనాథ్ వల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నేను నాగరాజుని, ఆ నైనాకి భర్తని. ప్రాణాలతో ఉండగానే తనకి దూరం అయ్యాను. నైనా ఎక్కడుంది? తను ఇప్పుడు ఎలా ఉంది? మీరందరూ నన్ను క్షమించండి. నాకు కూడా ఇలా చేయడం ఇష్టం లేదు, కానీ నేనేం చేయగలను? ఇలా చెయ్యక తప్పలేదు. మీరు ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయేంత వరకు మీరిలాగే ఉండక తప్పదు. నన్ను క్షమించండి. ఎంత వెతికినా దొరకడం లేదు. ఆ లవ్లీ మణి ఎక్కడ దాచిపెట్టిందో తెలియడం లేదు. ఎక్కడ వెతకాలి?
లవ్లీ మణిని ఎక్కడ దాచిపెట్టింది? లవ్లీ మణి ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కావడం లేదు. నా శక్తులు అసలు పనిచేయడం లేదు. నేను ఇంకోలా ప్రయత్నించక తప్పదు. జరిగిందంతా మీకు అర్థమైంది కదా? నా దురదృష్టం కొద్దీ నాకు నైనా పరిచయం అయింది. నేను తన్ని కలవకుండా ఉంటే ఆ మణి మీద ఆశతో భైరవనాథ్ నన్ను ఇక్కడ బంధించుండేవాడు కాదు. నా కుటుంబానికి ఇన్ని కష్టాలు వచ్చిండేవి కావు. వీటన్నిటికీ కారణం ఆ నైనే. మీ భార్య కారణం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నైనా చేసిన తప్పే నేను ఒప్పుకుంటున్నాను. తను చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ కుటుంబం మీద అభిమానంతో తను అలా చేసింది. మా నాగజాతికి ఇలా చేయడానికి ఎలాంటి హక్కు లేదు. మా జీవితాలు కేవలం మణిని రక్షించడానికే అర్పిస్తాం. ప్రేమాభిమానాలనేవి మాకుండకూడదు. కానీ మీ భార్యనైనా నా ఇంట్లో నా స్థానం పొందాలని చూస్తుంది. దానికోసం తన మణి శక్తులన్నీ దుర్వినియోగపరుస్తుంది. తను చేసిన తప్పేనని ఒప్పుకుంటున్నాను కదా. మనమే తనని ఎలా అయినా సరైన మార్గంలో పెట్టాలి. ఎలా? మీరు మణిని నైనని ఇక్కడికి తీసుకురావాలి. తను ఆ మణిశక్తిని ఉపయోగించి నాకు నయం చేస్తుంది. అలాగే మణిని శాశ్వతంగా భైరవనాథ్ దురాశ నుంచి కాపాడగలుగుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ఇక్కడికి తీసుకురాక తప్పదు. నేనెలా తీసుకురాను? నేను అసలు ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళగలను? మిమ్మల్ని బయటికి నేను పంపిస్తాను. మీరా? ఆ భైరవనాథ్ నా శక్తులను లాక్కొని నన్ను బలహీనపరచడం వల్ల నేను వాడి మాయాజాలను ఛేదించి తప్పించుకోలేకపోతున్నాను. కానీ మిమ్మల్ని నేను బయటికి వెళ్లే సొరంగం దాకా తీసుకెళ్తాను. దాని ద్వారా మీరు ఇక్కడి నుంచి బయటపడగలరు. మీరు ఎలాగైనా నైనకి నా గురించి వివరంగా చెప్పండి. తనకి మణినిచ్చి ఇక్కడికి పంపించండి. రావడానికి తను ఒప్పుకోకపోతే? తను ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ మా ఇద్దరి మనసుల్లోనూ ప్రేమ మిగిలింది. నేనంటే తనకి చాలా ప్రేమ. నేనంటే తనకి చాలా ఇష్టం. చూడండి, మీరేం బాధపడకండి. భైరవనాథ్ని అంతం చేసిన తర్వాత నైనం తీసుకుని నేను నా లోకానికి వెళ్ళిపోతాను. తను ఇంకెప్పుడు మీ కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడదు. కానీ ఇదంతా జరగాలంటే మీరు నాకు సహాయం చేయాలి. తను మీ పట్ల ప్రవర్తించిన తీరు తప్పని నాకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు నన్ను నమ్మడం చాలా కష్టం. కానీ ఇంతకు మించి మనకు వేరే గత్యంతరం లేదు. భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనే మిమ్మల్ని మోసం చేయను. దయచేసి నన్ను నమ్మండి. సరే. పాపం లవ్లీ. తను నాగరాజు చెప్పిందంతా విని కరిగిపోయింది. ఇప్పుడు తను నాగమణి ఆ కామరూపధారి నాగిని ఇక్కడికి తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది. కానీ ఒక్కసారి ఆ నాగిని ఇంట్లో నుంచి బయటకొస్తే అప్పుడు నేను ఆ నాగమణిని, ఆ కామరూపధారి నాగిని నా వశం చేసుకుంటాను. అంతవరకు నేను ఎదురు చూస్తుంటాను. లవ్లీ గుహలో నుంచి బయట ఎలా పడుతుందో చూస్తాను. రండి, కొంచెం దూరమే. భయపడకండి. నేను ఇంతకన్నా ముందుకు రాలేను. దీని చుట్టూ భైరవనాథ్ వాడి మాయతో రక్షణ కవచాన్ని గీశాడు. నేను గనక ఆ రేఖను దాటడానికి ప్రయత్నం చేసినట్లయితే కాలి బూడిదైపోతాను. అంటే ఇక్కడి నుంచి నేనొక్కదానే వెళ్ళాలా? అవును. ఆ సొరంగం గుండా వెళ్తే
మీరు బయటపడిపోతారు. మీరు ఒంటరిగా ఈ సొరంగం గుండా బయటికి వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళండి. దాని గుండా వెళ్ళడం అంత తేలిక కాదు. ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, దారిలో మీకు 7 రంగుల ద్వారం కనిపిస్తుంది. అది పచ్చ రంగులోకి మారేంత వరకు మీరు దాన్ని తెరిచే ప్రయత్నం కూడా చేయకండి. ఇంకో విషయం, ఆ ద్వారాన్ని తెరవడానికి మీకు కేవలం 2 సార్లు మాత్రం అవకాశం ఉంటుంది. మీరు గనక అవకాశాలు చేజార్చుకుంటే మీరు ఇక ఎప్పటికీ ఆ సొరంగం నుంచి బయటపడలేరు. మీరు దేన్ని చూసినా భయపడద్దు. ఇక్కడ ఉన్నవన్నీ మాయా కల్పితాలు. మీరు భయపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు దేన్ని చూసినా భయపడద్దు. ఇక్కడ ఉన్నవన్నీ మాయా కల్పితాలు. ఈ రాళ్లలోకి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివ, నువ్వే కాపాడాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమశివ, థ్యాంక్ యూ. దారిలో మీకు 7 రంగుల ద్వారం కనిపిస్తుంది. అది పచ్చ రంగులోకి మారేంత వరకు మీరు దాన్ని తెరిచే ప్రయత్నం కూడా చేయకండి. భోళా శంకర, ఇప్పుడు నాకు మిగిలింది చివరి అవకాశం మాత్రమే. నువ్వే నన్ను కాపాడాలి భోళా శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివరూప శివద, శివ బీజ శివాశ్రయ, శివభూత శివ ప్రాణ ప్రసీద పరమాశ్రయ. భోళా శంకర, నాకు నీ ఆశీస్సులే లేకపోతే
నేనేం చేయలేకపోయేదాన్ని. థ్యాంక్ యూ. అత్తయ్య, మీరా? ఆ భగవంతుడికి శతకోటి దండాలు. నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. సరే అత్తయ్య, మీరు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? మీ అందరినీ నయన శిలలుగా మార్చేసిందిగా. అవును, కాని మణిని వెతకడం కోసం తన మాయాజాలం నుంచి విడిచిపెట్టింది. నేను భైరవనాథ్ గుహ గురించి చాలా సార్లు విన్నాను. అందువల్లే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఆ దేవుడి దయ మన మీద ఉండడం వల్లే మనిద్దరం కలుసుకున్నాం. అత్తయ్య, దీనంతటికీ కారణం నేనే. నేను ఆ రోజు నయనని నమ్మకుండా ఉంటే ఆ నయన ఇప్పుడు మనకి ఇంత పెద్ద సమస్య అయ్యుండేది కాదు కదా అత్తయ్య. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదమ్మా. ఆ మణిని నువ్వు త్వరగా వెళ్లి నయనకిచ్చే. అప్పుడే మనకి తన నుంచి విముక్తి దొరుకుతుంది. త్వరగా వెళ్దాం పద. అలాగే అత్తయ్య. పద. ఏంటత్తయ్య, ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి? ఇది కూడా ఆ నయన చేసిన పనే అయ్యుంటుంది. సరే అత్తయ్య, మనం లోపలికి వెళ్దాం. ఆగు, నువ్వు ఇక్కడి నుంచి వద్దమ్మా. నువ్వు అటువైపు నుంచి రా. సరే అత్తయ్య. నేను మణిని నాయనకి ఇచ్చేస్తాను, కానీ తను నేను చెప్పే మాటలు నమ్ముతుందో లేదో. ఒకవేళ గనక నేను చెప్పే మాటలు నమ్మకపోతే తనని నేను నాగరాజు దగ్గరికి ఎలా తీసుకెళ్లగలను? అసలు తను ఎక్కడుందో కనిపించడమే లేదు. ముందు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళాలి. అత్తయ్య, నేను మణిని తీసుకొచ్చాను. ఇవ్వమ్మా, ఆ మణిని నాకివ్వు. ఆగు లవ్లీ. ముందు ఆ మణిని ఇలా ఇవ్వు. నైనా, ముందు నేను చెప్పేది విను. నేను నీ భర్తను కలిసొచ్చాను. ఆ భైరవనాథ్ తన చీకటి గుహలో బంధించాడు. తను చాలా కష్టాల్లో ఉన్నాడు. తన శక్తులన్నీ భైరవనాథ్ లాక్కున్నాడు. ఇప్పుడు తను బలహీనుడైపోయాడు. అలాగా? భైరవనాథ్ నుంచి నా భర్తను రక్షించడం కోసమేనా నువ్వు తనని నీ వెంట పెట్టుకునొచ్చావు? నైనా, నువ్వనేది ఏంటి? నాతో రా. నైనా, అటు చూడు, అమ్మగారు ఇక్కడే ఉన్నారు. నీతో పాటు వచ్చింది అమ్మగారి రూపంలో ఉన్న భైరవనాథ్. చూసావుగా, వాడు చెప్పబట్టే నువ్వు నాకు నా భర్త బతికే ఉన్నాడని అబద్ధం చెప్పావు కదా. లవ్లీ, నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేసుకో, నేను మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోను. నైనా, నా మాట నమ్ము. తను భైరవనాథన్ నాకు నిజంగా తెలీదు. వాడు నన్ను మోసం చేశాడు. వాడు నన్ను బంధించి చీకటి గుహలో పడేశాడు. అలాంటి వాడికి నేను ఎలా హెల్ప్ చేస్తాను? నేను చెప్పేది నమ్ము నైనా, నాకు నిజంగా తెలీదు. నైనా, వాడు మణిని లాక్కుని మాయమైపోయాడు. ఏదో ఒకటి చేయి నైనా. భైరవనాథ్ మణిని ఎప్పటికీ దక్కించుకోలేడు లవ్లీ. వాడు తీసుకెళ్ళింది నేను సృష్టించిన నకిలీ మణిని. అసలైన మణి నా దగ్గరుంది.